చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన స్కిల్ డెవలప్మెంట్ కేసులో హెల్త్ గ్రౌండ్స్ మీద తాత్కాలిక బెయిల్ వచ్చింది. తర్వాత కొద్ది రోజులకి ఇదే గ్రౌండ్స్ మీద అదే జడ్జి అదే కోర్టులో రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తా కొన్ని వ్యాఖ్యానాలు కూడా చేశాడు. ఇప్పటికీ ఈ కేసు కింది కోర్టులో ఏసీబీ కోర్టులో ఇంకా విచారణలో ఉంది. ఈ కేసు మీద ఈ మొత్తం కేసుని సిబిఐకి అప్పగించాలని ఉండవల్లి అరుణ్ కుమార్ గారు వేసిన పిటిషను పదే పదే వాయిదా పడుతూ వస్తుంది. మొదటిసారి ఈ కేసుకు సంబంధించి అందరికీ సరిగా నోటీసులు అందలేదని, అంటే కరెక్ట్గా వాయిదా ఏ రోజు ఉందో ఆ రోజు బిఫోరే నోటీసులు ఇచ్చారు. కొంతమందికి అందినాయి, కొంతమందికి అందలేదు. ఈ కారణాలతో కేసును వాయిదా వేయడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు కూడా మళ్ళీ ఒక 4 రోజులు వాయిదా వేశారు. ఇప్పుడు కూడా చాలా చిల్లి కారణాలనే ఉన్నాయి. అయితే ఇదంతా ఒక రకంగా కోర్టు మేనేజ్మెంటు న్యాయ వ్యవస్థలో ఉన్న లోపాలను ఉపయోగించుకొని ఇలా వాయిదా పడేందుకు చేస్తూ ఉంటారు. వాయిదా వేయించుకునే అవకాశం ఉంటుంది. సిబిఐకి అప్పగించడానికి మాకేం అభ్యంతరం లేదని ప్రభుత్వం చెప్పింది. మాకు అభ్యంతరం ఉంది అని కనుక చంద్రబాబు నాయుడు తరఫు వాదనలు వినిపిస్తే అది ఇక సిఐడి ఆ కేసును విచారించేందుకు పూర్తిగా అంగీకరించినట్టు అవుతుంది. లేదంటే సిబిఐకి ఆ కేసు వెళ్తుంది. సిబిఐకి ఆ కేసు వెళ్తే సిబిఐ దగ్గర ఆ కేసుకు సంబంధించి ఈ కేసుకు సంబంధించి మరింత విస్తృతమైన ఆధారాలు ఉన్నాయి. అది కాకుండా సిబిఐ విచారణ అనేది మరింత లోతుగా జరుగుతుంది. అది అటు వెళ్ళిన సమస్య అవుతుంది, ఇటు అంగీకరించిన సమస్య అవుతుంది. కనుక ప్రస్తుతానికి ఈ కేసుని వాయిదా వేయించుకోవడం తప్ప వేరే మార్గం లేదు. ఉన్న లూప్ హోల్ను ఉపయోగించుకొని పదే వాయిదా వేయించుకుంటున్నారు. ఇప్పుడు ఇంక మరొక 4 రోజులు వాయిదా పడింది. జగన్ కేసులో కూడా ఇలాగే జరుగుతుంది.